మా పేరెంట్స్ తో హాలండ్ కు వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది. తను మీ మమ్మీయే కదా? అవును, చూస్తున్నారుగా, ఇదే ఆ ఊర్లోనే చాలా ఫేమస్ విండ్ మిల్. చాలా పెద్దదిగా ఉంది, చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇది ఆమ్స్టర్డామ్ మెయిన్ స్టేషన్. ఆ బిల్డింగ్ చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్. వీటిని చూసారా? ఇవి టులిప్స్, హాలండ్ లోనే చాలా ఫేమస్. దీన్ని చూసారా? ఇదే వరల్డ్ ఫేమస్ మడోరా డ్యామ్. ఈ మడోరా డ్యామ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది తెలుసా? ఆ డ్యామ్ ముందు ఆ టౌన్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. మనం ఏవో జైంట్స్ లా కనపడతాం తెలుసా? నువ్వు చెప్పేది నిజమేనా? కానీ నీ ఫేస్ అడ్డంగా ఉందిరా. జరగమంటే జరుగుతుందా, ఎందుకలా అరుస్తావు? ఇదైనా చూడగలిగినందుకు సంతోషించు. ఓవర్ గా చేస్తున్నాడు. ఈ నోబితా ఎక్కడికి వెళ్ళాడు? ఈ పాటికి వాడు ఇంట్లో ఉండాలి కదా. ఖచ్చితంగా వాడు ఆడుకోవటానికి వెళ్ళుంటాడు. వెంటనే వెళ్ళి వెతుకుతాను. ఈ ఏరియా మ్యాప్ ని కంప్యూటర్ లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అంతా రెడీ. ప్లే గ్రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ప్లే గ్రౌండ్ కి వచ్చేసాను. కానీ నోబితా ఇక్కడ లేడే. అయితే శిశుకా ఇంటికి వెళ్ళుండాలి. అరే, నోబితా ఇక్కడ కూడా లేడు. ఒకవేళ సునియో ఇంటికి వెళ్ళుంటాడా? అదిగో అక్కడున్నాడు. ఆర్లెస్ లో ఉండే ఫేమస్ డ్రాబ్రిడ్జ్ ఇదే. ఏది చూద్దాన సునియో తల అడ్డంగా పెట్టాడు. మర్చిపోయాను, ఈ పడికి నేను ఇంటికి వెళ్ళుండాలి. నేను ఇంటికి వచ్చేసాను. డోరేమాన్, ఐ యామ్ సారీ. వెరీ బ్యాడ్ నోబితా, నీకెప్పుడు నీ పనులు మాత్రమే గుర్తుంటాయి. నన్ను క్షమించు డోరేమాన్. నన్ను చూడడానికి ఏదో యూజ్ చేసావా? అదేంటి? దీని పేరు సైట్ సీయింగ్ విండో. దీన్ని యూజ్ చేసి నీకు కావాల్సిన చోటుని నువ్వు ఇక్కడ కూర్చొని చూడొచ్చు. అర్థమైందా? లోకంలో ఎక్కడైనానా? అవును, నీకు కావాల్సిన ప్లేస్ నీ కంప్యూటర్ తో చెప్తే చాలు. నువ్వు ఏ కంట్రీని చూడాలనుకుంటున్నావో ఆ మ్యాప్ తీసుకొని దీంట్లో ఇన్సర్ట్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు జపాన్ మ్యాప్ ని ఇన్సర్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు జపాన్ లో ఏం కావాలన్నా చూడొచ్చు. ఇప్పుడు మనం నారా సిటీ చూద్దాం. ఓర్ నాయనా, ఇదే కదా హోరియో ష్రైన్. మనం మిగిలిన కంట్రీస్ ని కూడా చూడొచ్చు. నిజంగానా? మన హైయెస్ట్ పీక్ కూడా చూడొచ్చు. సూపర్. అంతేకాదు, మనం అండర్ వాటర్ కూడా చూడొచ్చు. మనం స్పేస్ ని కూడా ఈజీగా చూడొచ్చు. వావ్, ఇది ఎంత బాగుంది. నేను ఇప్పుడు వెళ్ళి అందరినీ పిలుచుకొచ్చేస్తాను. నేను మీకు ఇంకా బోల్డ్ అని ప్లేసెస్ చూపిద్దాం అనుకున్నాను, కానీ అవన్నీ షూట్ చేసిన వీడియో పోయింది తెలుసా? మీకు ఇంకోసారి ఈ వీడియో చూడాలనిపిస్తే నాతో చెప్పండి, ఫ్రీగా మీకు చూపిస్తాను. ఏం అవసరం లేదు. నువ్వు హాలండ్ ని చూపిస్తానని చెప్పి నీ మొహం ఉండే ఒక చెత్త ఫోటోని మాకు చూపిస్తావు. దాన్ని చూడడానికి మాకేమైనా కర్మ? హలో ఎవ్రీవన్, నా రూమ్ లో మీ అందరినీ హాలండ్ కి సైట్ సీయింగ్ టూర్ కి తీసుకెళ్తున్నాను. మీరందరూ వస్తారా? హే, నువ్వేమంటున్నావు? హాలండా? నిజంగానా? నాకు హాలండ్ చూడాలనుంది. అక్కడ దాకా తీసుకెళ్ళి మాకు పోస్ట్ కార్డ్స్ చూపిస్తావా ఏంటి? అక్కడికి రా, అప్పుడు తెలుస్తుంది. అంతా రెడీగా ఉంది నోబితా. థ్యాంక్ యూ. అందరూ ఇలా వచ్చి కూర్చోండి. వెల్కమ్ టు నోబితా టూర్స్. ఎలా ఉంది? సూపర్ గా చెప్పేస్తున్నానా? మేము చూపించేది మీరు చూసి ఆ తర్వాత మీ కామెంట్స్ చెప్పండి.
మరి ఓవర్ చేయకు, ముందు ప్లే చేయి సోడా బుడ్డి. అవునవును, త్వరగా కానీ. ఏంటి నీకు తొందర? ఇంట్రడక్షన్ ఇవ్వద్దా ఏంటి? పర్వాలేదు డోరేమాన్. అలాగే. హే, నిజమేలా ఉంది కదా? ఈ ప్లేస్ బ్యూటిఫుల్ గా ఉంది. హ, ఇదంతా ఒక చిమ్మేకి, ఇదంతా నిజం కాదు. కళ్ళు తెరిచి సరిగ్గా చూడు సునియో. వావ్, ఆ బోట్ ఎంత ఫాస్ట్ గా వెళ్తుందో చూడండి. ఈ చోటు పేరేంటంటే నాకు గుర్తు రావట్లేదు. డ్యామ్ స్క్వేర్. సరిగ్గా చెప్పావు. కానీ దీన్ని ఒక యాంగిల్ వచ్చి చూడాలా, చాలా బోర్ కొడుతుంది. నాకేం నచ్చలేదు. మా డాడీ తీసిన వీడియోలో డిఫరెంట్ యాంగిల్స్ లోంచి చూడొచ్చు. అలాగా, అయితే ఇంకో యాంగిల్ లో చూడండి. ఇప్పుడు చూడు. అరే ఏంటిది? మనకు కావాలంటే దీన్ని టాప్ యాంగిల్ నుంచి కూడా చూడొచ్చు. లో యాంగిల్ నుంచి కూడా. మన దీంట్లో స్పీడ్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. హే డోరేమోన్, ఇది చూడడానికి నిజంగా సూపర్ గా ఉంది. నాకైతే టీవీలో చూస్తున్నట్టే ఉంది. అవును, ఇది చాలా అద్భుతంగా ఉంది. మనం వాళ్ళందరినీ చూస్తున్నట్టే వాళ్ళు కూడా మనని చూస్తారు. డోరేమాన్, వాళ్ళందరూ మనల్ని చూస్తున్నారు. నీకిందాకే చెప్పాను కదా నోబితా, మనం వాళ్ళందరికీ కనిపిస్తాం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు జియా, నేను సూపర్ గా పాటలు పాడతా. ముచ్చటగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరికీ మనం కనపడం. ఇది ఎంత గొప్ప విషయం. ఫారిన్ పీపుల్ ని మనం మీట్ అవ్వగలిగాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అవును అవును, అక్కడ ఉండే ఆ చిన్న పాప కూడా నాకు భలే నచ్చింది. సరే, ఇప్పుడు మన అందరం అఫీషియల్ టూర్ స్టార్ట్ చేద్దాం. ఇదొక వుడెన్ క్లాక్ షాప్. అంటే వుడెన్ షూస్ ని ఇలాగే తయారు చేస్తారా? చాలా బాగున్నాయి కదా. ఇదే ఫ్లవర్ మార్కెట్. ఈ ఊర్లో వాళ్ళందరూ ఇక్కడ ఫ్లవర్స్ కొంటారు. ఊరు నాయనో, ఎన్ని పూలున్నాయి. అది ఆ చిన్న షాప్ షాపే చిన్నదైనా అయినా అందులో అందులో వస్తువులు బోలెడు చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు నువ్వేం చూడాలనుకుంటున్నావో చెప్పు నోబితా. మై గెస్ట్ షిజుకా, మీరే చెప్పండి. ఉండి చెప్తాను. నాకు విండ్మిల్ చూడాలనుంది. అవును, సునియో వీడియోస్ లో తన మొహం తప్ప ఇంకేది కనిపించదు. వావ్, అది చాలా ఫాస్ట్ గా స్పిన్ అవుతోంది. ఎంత పెద్దదిగా ఉంది. డోరేమాన్, నేను ఒకటి చూడాలనుకుంటున్నాను. దాని స్టార్టింగ్ వర్డ్ ఏంటంటే మడురో. ఏంటి, మడూరా డ్యామా? హాయిగా రిలాక్స్ చేస్తూ ఈ ప్లేస్ ని చూద్దాం. ఇది చూడడానికి ఫారీ టేల్ ల్యాండ్ లాగే ఉంది కదా. ఈ చోటికి మనం వెళ్తే సూపర్ గా ఉంటుంది. ఈ ప్లేస్ ని మీరు ముందే నా వీడియోలో చూసారు కదా. అందులో నీ మొహం తప్ప ఇంకేది కనిపించట్లేదని ఎన్నిసార్లు చెప్పాను. ఏంటి, రెడీనా? రెడీ రెడీ. ఇప్పుడు మనం వెళ్ళబోయే చోటు అచ్చు హాలండ్ లాగే ఉంటుంది. ఈ చోటు పేరు మొక్కన్ ఐలాండ్. వాళ్ళు తమ ట్రెడిషనల్ క్లోత్స్ వేసుకున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా. అరే, వుడెన్ షూస్ కూడా వేసుకున్నారు. చెప్పాను కదా, ఈ ప్లేస్ హాలండ్ లాగా ఉంటుంది. మార్కెన్ ఐలాండ్ లో ఉండే వాళ్ళు ఇలాగే డ్రెస్ చేసుకుంటారు. వావ్, వాళ్ళ ఇళ్ళన్నీ వుడ్ తో చేస్తున్నాయి. దీన్ని చూస్తుంటే నేనేదో పాతకాలంలో వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది.
ఉంది. ఇదంతా నీ వీడియోలో రానే లేదు. నేను కూడా ప్లేస్ లన్నీ చూసాను, కానీ షూట్ చేసిన వీడియోలన్నీ మిస్ అయిపోయాయని చెప్పాను కదా. అబద్ధం చెప్పుకో. నన్ను నమ్ము జియాన్. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి మొహం చూడు ఎలా ఉందో. అవును, వంకరమూతి. ఇదొక వీడియో కెమెరా, ఎవరో వదిలేసి వెళ్ళినట్టున్నారు. అరే చూడబోతే నా వీడియో కెమెరాలా ఉంది. మీ అందరికీ ముందే చెప్పానుగా, ఈ విండో చూడటానికి మాత్రమే. నువ్వు ఇప్పుడు ఏం చేసావో చూడు సునియో. రే పొట్టడా, నువ్వు మళ్ళీ హాలాండ్ కి వెళ్ళొచ్చు కదా. అవును, నువ్వు పెద్ద ధనవంతుడివి కదా. నా వీడియో కెమెరా నాకు దొరికినట్టే దొరికిపోయింది. నా చిన్నతనంలో ఈ కాలువలో చాలా చేపలుండేవి నోబితా. నేను ఈ కాలువలో దిగి చేపలు పట్టేవాడిని తెలుసా? వావ్, ఈ చోటేనా డాడీ? అవును, మామూలుగా ఈ సీజన్ లో కాలువ గట్టు వారిన చాలా పువ్వులు పూస్తాయి. అదిగో ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ పక్కన చాలా తామర పూలు పూసేవి. డాడీ, ఇక్కడ ఎందుకు ఈ రకూన్ని పెట్టారు? ఆ విషయం నాకు తెలీదు, కానీ ఇక్కడ ఫాక్స్ కి రకూన్ డాగ్ కి చాలా మర్యాద నోబితా. ఈ రోజుకి చాలా మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి వాళ్ళు కోరుకున్న స్కూల్లో అడ్మిషన్ రావాలని వేడుకుంటారు. నాకు స్కూల్ టెస్ట్ లో మంచి మార్కులు రావాలని ప్రే చేస్తాను. ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, అందుకని పాపం పిల్లలు చాలా కష్టపడుతున్నారు. అయితే ఇంతకు ముందు అలా లేదా? రోజుల్లోనూ కష్టాలు ఉన్నాయి, కానీ ఇంతగా లేవు. ఆ కాలంలో ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు. ఏమైంది నోబితా, నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావు? డాడీ చెప్పారు, ఆయన చిన్నప్పుడు ఇంత కష్టాలు ఉండేవి కాదట. ఆయనకి ముందు కాలంలో స్కూలే లేదట. ఖచ్చితంగా ఆ కాలం సూపర్ గా ఉంటుంది కదా. ఇంకా హోంవర్క్ పూర్తి చేయలేదు. నేను చదువుతున్నాను మమ్మీ. ఈ కాలంలో ఉండే పిల్లలకి అస్సలు లక్కు లేదు తెలుసా. సరే, అయితే ఏంటి? ఒక ఐడియా. నేను ఆ కాలానికి వెళ్ళి కొన్ని రోజులు ఉంటాను డోరేమాన్. ఓకే, అయ్యగారు ఇప్పుడు బయలుదేరుతున్నారు. విను నోబితా, వెళ్ళొచ్చు. బాయ్ రా. వీడెందుకు ఎప్పుడు నేను చెప్పే మాట వినడు? అయ్యగారు ఇప్పుడు స్కూల్ లేని చోటుకి వెళ్ళబోతున్నారు. ఆ కాలం క్లైమేట్ ఎంత బాగుంది. నేచర్ సూపర్ గా ఉంది. మా స్కూల్ ఇక్కడే కట్టారు కదా. షిజుకా ఇల్లేమో ఇక్కడ కట్టారు, దానికి వెనకే సోనియా ఇల్లు. అరే, నీళ్ళు చాలా అందంగా ఉన్నాయి. చాలిగా ఉంటుంది. నేను ఇప్పుడు ట్రై చేయబోతున్నాను. ఐ టు స్కూల్. ఏదిగా నేను పట్టుకుంటాను. మనకు అస్సలు పనికి రాదు. నేను ఇప్పుడు ఎక్కడ బ్రతకాలి? అరే, ఇది కోంబు కదా. అయితే ఇక్కడ ఎవరో ఉండే ఉంటారు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నారా బాబు? బయటికి రండి. పిలుస్తూ ఉంటే రారా. నేను కాసేపు ఇక్కడే వెయిట్ చేస్తాను. బాబు, లే బాబు. ఎవరు రాదే, నిద్రపోతుంటే లేపుతారా? అవును, మీరిద్దరు ఎవరు? ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి. నువ్వు మా ఇంట్లో పడుకుని మమ్మల్ని ఎవరని అడుగుతున్నావా? అరే అవును కదా, నేను ఎందుకు ఇక్కడికి వచ్చానబ్బా? అరే, ఈ దువ్వెనని నేను నీళ్లు తీసుకొస్తున్నప్పుడు పారేసుకున్నాను. ఇదా? ఈ దువ్వెన మీదేనా? దీన్ని తీసుకొచ్చి ఇచ్చినందుకు ధన్యవాదాలు. పర్వాలేదండి. ఇది తిరిగిపోవడానికి ఇంత దూరం వచ్చావా? ఇప్పుడు చీకటి పడిపోయింది. ఈ రోజు ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్దుగాన్లే. నిజంగా అంటున్నారా? నేను ఇక్కడ ఉండొచ్చా? ఉండొచ్చు. ఆ కాలం ప్రజలు ఎంత మంచివారు. మీ భోజనానికి చాలా థాంక్స్. ఏంటి అది? మేమందరం దీన్నే తింటాం. అరే, మీరు అన్నం తినరా? మేమంత డబ్బున్న వాళ్ళం కాదు బాబు. ఏదైనా శుభకార్యం వస్తేనే ఆ రోజు మేము అన్నం తింటాం. ఆవుకు పెట్టేవాడిని నాకు పెడుతున్నారు. హాంబర్గర్ చీజ్ తిన్నవాడిని నేను.
లేచావా? సార్ నేను మీకు హెల్ప్ చేయమంటారా? నువ్వు ఈ పనులు చేయగలవా? ఈజీ చేసేస్తానా? ఇంతకు ముందు ఎప్పుడు దీన్ని ఉపయోగించలేదా? లేదు. సరే పర్వాలేదులే. సార్ నాకు వేరే ఏదైనా పని ఇవ్వండి ప్లీజ్. నువ్వు మా అమ్మాయితో వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి సహాయం చేయి. ఇంతేనా? నువ్వెప్పుడు ఈ పనే చేస్తూ ఉంటావా? అవును, నీళ్లు తీసుకురావడమే నా పని. సరే ఎన్నిసార్లు? బోలెడన్ని సార్లు. నువ్వు మోయగలవా? ఇదేంటి, నేను కాంపిటీషన్ అయిపోయానే. ఒకప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు బేస్బాల్ ఆడుతూ ఉంటారు. సార్ లంచ్ అది సార్. మేము పగలు రాత్రులే తింటాం, మధ్యాహ్నం తినం కదా. ఏంటి మధ్యాహ్నం మీరు తినరా? అప్పుడే తిరిగి వచ్చేసావేంటి? నేనేమి ఆడుకోవడానికి రాలేదు, ఇక్కడికి స్నాక్స్ తీసుకెళ్దామనే వచ్చా. గ్యాస్ కరెంట్ లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది. నేను ఇంటికి వచ్చేసాను. రండి రండి. ఏమైంది నాన్నగారు? ఏమైనా సమస్య? ఈ రోజు నా పనులన్నీ పూర్తి చేసుకుని పంట ఎంత వచ్చిందని చూశాను. ఈ సంవత్సరం మనకి లాభం ఏం రాలేదు. ఇలా జరుగుతుందని ముందే ఊహించాను. మీరేమంటున్నారు? చాలా సంవత్సరాలుగా ఇక్కడ వర్షాలు లేవు, అందుకని పంటలన్నీ ఎండిపోతున్నాయి. మీరు పక్కనున్న నదిలోంచి వాటర్ తీసుకోవచ్చుగా. కానీ అది పక్క ఊరు వాళ్ళకి మాత్రమే సొంతం. అందులో మేము నీళ్లు తీసుకున్నామంటే పెద్ద గొడవలు అయిపోతాయి. ఇది అన్యాయం. వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తాగడానికి మాత్రం నీళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అంతేకాదు, ఈ సంవత్సరం రాజుగారికి చెల్లించవలసిన పన్ను చెల్లించకపోతే నన్ను జైల్లో వేస్తారు. మీరేమంటున్నారు? మా రాజుగారికి మేము పన్ను చెల్లించాలి. ఏంటి పన్నా? ఓ ట్యాక్స్ అంటున్నారా? మా డాడీ చెప్పేవారు పాతకాలంలో ట్యాక్స్ కట్టాలని. నా తల పగిలిపోయేలా ఉంది. నాన్నగారు, తలనొప్పి ఎక్కువగా ఉందా? నాకు జలుబు చేసినట్టుంది. ఈ వాలెందుకో నాకు చాలా చిరాగ్గా ఉంది. అరే, మీ ఒళ్ళు కాలిపోతుంది. కంగారు పడకు, కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందిలే. వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళండి. ఇక్కడ వైద్యులు ఉండరు. వైద్యుడి కోసం మేమందరం 2 నగరాలు దాటి వెళ్ళాలి. నేను వెళ్ళి అతన్ని తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఆగు. నీ మంచితనాన్ని చూస్తుంటే సంతోషంగా ఉంది, కానీ నువ్వు వైద్యుని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే వైద్యుడు వచ్చి వైద్యం చేశాక ఆయనకి డబ్బులు ఇవ్వాలిగా. మా దగ్గర డబ్బులు లేవు. దిగులు పడకండి, ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వా నోబితా? అవును, త్వరగా లోపలికి రా. రా, రా, త్వరగా రా, 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 రా. ఆ లాభ నోబితా ట్రైన్ ఎప్పుడుతోంది? ఇదిగో ఈ ఇల్లే డోరేమాన్. అప్పుడే వచ్చేసావా? డోరేమాన్, ఇక్కడ బాగా చీకటిగా ఉంది నోబితా. ఆర్టిఫిషియల్ సన్. ఈ ఆర్టిఫిషియల్ సన్ యూస్ చేయడం వల్ల ఈ రూమ్ చాలా బ్రైట్ గా ఉంది. ఒక వైద్యుని తీసుకొస్తావనుకుంటే ఒక రఘుని తీసుకొచ్చావేంటి? ఏంటి చెవుల పిల్ల? నేనే చెవుల పిల్లని కాదు. అది ముఖ్యమా? ముందు పేషెంట్ ని చూడు. సరే. డాక్టర్ బ్యాక్. నాకు అర్థమైంది. ఈయనకి టీబీ. ఏంటి కాఫీయా? అప్పట్లో దీన్ని క్యూర్ చేయడం చాలా కష్టం, కానీ ఇప్పుడు వరి అవ్వకండి, ఎందుకంటే నా దగ్గర మెడిసిన్ ఉంది. మీరు కాస్త నోరు తెరవండి. మీరు చాలా టైర్డ్ గా ఉన్నట్టున్నారు. మీకు తినడానికి ఏదైనా ఇస్తాను. సూప్, క్యాన్డ్ మీట్, ఫిష్. అరే, ఇంత రుచిగా ఉన్నది నేను ఎప్పుడూ తినలేదే. నువ్వు కూడా కాస్త తిను. వద్దు నాన్నగారు. మొహమాట పడకుండా తీసుకోండి. చాలా రుచిగా ఉంది. డోరేమాన్, నేను నీతో ఒకటి చెప్పాలి, త్వరగా బయటికి రా. అది ఏంటంటే, ఓ అదా విషయం. డ్రౌట్ వల్ల పంటలన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. నాన్నగారు, వర్షం కురుస్తోంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే.
మేము చాలా అదృష్టవంతులం. ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడికి ఆ పైవాడే పంపించినట్టున్నాడు. ఏంటి మేమా? ఆశ్చర్యంగా ఉంది. దేవుడు ఎందుకని వీళ్ళ రూపాల్లో మనకి సహాయాన్ని అందించారు? భగవంతుడు మనకి సహాయపడితే కృతజ్ఞతలు తెలుపుకోవాలి, అంతేగాని ఇలాంటి తిక్క ప్రశ్నలు వేయకూడదు. ఇందాకే చెప్పాను కదా నేను చౌలు పిల్లి కాదు. ఇప్పుడు చెప్పు, నీకు పాస్ట్ ఎక్కువ నచ్చిందా? మనం ఏ కాలంలో జీవిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, మనం ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం. అందరూ నీలా ప్రెసెంట్ నుంచి పాస్ట్ కు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడలేరు. నాకు అర్థమైంది. నాకు దొరికిన ఈ టైంతో నా వల్ల అయింది నేను సాధిస్తాను. ఏంటి సాధిస్తానంటున్నావు? ముందు హోంవర్క్ చేసే పని చూడు, లేకపోతే ఈ రోజు రాత్రికి నీకు డిన్నర్ కట్.